ప్రపంచం ఇప్పటికే అమెరికా, ఇరాన్, రష్యా, ఉక్రెయిన్ యుద్ధాలతో అల్లాడిపోతుంది. కానీ మనకు తెలియకుండానే మరొక భయంకరమైన యుద్ధానికి స్కెచ్ పడబోతుందా? మంచు కొండల మధ్య మరో వరల్డ్ వార్ మొదలు కాబోతుందా? తనను తాను సజీవ నోస్ట్రాడామస్ అని పిలుచుకునే అథోస్ సలోమ్ తాజాగా చేసిన ప్రిడిక్షన్స్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఏడాదికి సంబంధించి ఆయన చెప్పిన జోష్యాల్లో ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ వివాదం, ఫుట్బాల్ వరల్డ్ కప్ విజేత స్పెయిన్ అనే విషయాలు నిజమయ్యాయనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆయన చేసిన ప్రిడిక్షన్స్ హాట్ టాపిక్గా మారాయి. ఇంతకీ అథోస్ సలోమ్ ఎవరు? ఆయన ఏం చెప్పారు? ప్రపంచంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఈ అథోస్ సలోమ్ ఎవరు అనే వివరాల్లోకి వెళ్తే, బ్రెజిల్కు చెందిన ఈయన్ని అందరూ లివింగ్ నోస్ట్రాడామస్ అని పిలుస్తారు. గతంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 మహమ్మారిని, బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II మరణాన్ని కూడా ఈయనే ముందు అంచనా వేశారనే ప్రచారం కూడా ఉంది. సలోమ్ 2026 సంవత్సరానికి సంబంధించి కూడా 10 ముఖ్యమైన జోష్యాలు చెప్పారు. అందులో ఇప్పటికే 2 నిజమయ్యాయని ఆయన స్వయంగా పేర్కొన్నారు. అందులో ఒకటి మిడిల్ ఈస్ట్ సంక్షోభం. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరుగుతాయని, మిడిల్ ఈస్ట్లో అస్థిరత ఏర్పడుతుందని ఆయన అంచనా వేశారు. ఇక రెండవది స్పెయిన్ వరల్డ్ కప్ విజయం. ఫుట్బాల్ ప్రపంచ కప్ విజేతగా నిలిచే టీం జెర్సీ రంగుల ఫైర్ని పోలి ఉంటాయని, ఆ లిస్టులో స్పెయిన్ విజేతగా నిలుస్తుందని అంచనా వేశారు. తాను కేవలం ఒక ఫ్యూచరిస్ట్ లేదా భవిష్యవేత్త మాత్రమే కాదని, ఒక పారాసైకాలజిస్ట్ అని సలోమ్ స్పష్టం చేశారు. సింబాలిక్ అనాలిసిస్, గ్లోబల్ ప్యాటర్న్స్ అధ్యయనాలను ఉపయోగించి ఈ ప్రిడిక్షన్స్ చేస్తారని చెప్పారు. అయితే ఏ ప్రిడిక్షన్ కూడా 100% ఖచ్చితమైంది కాదని, ఇవన్నీ రాబోయే ప్రమాదాలను అర్థం చేసుకొని హెచ్చరించడానికేనని సలోమ్ అంగీకరించారు. మరి ఇప్పుడు సలోమ్ హెచ్చరించిన అత్యంత భయంకరమైన అంశం ఆర్కిటిక్ వార్. గతంలో ఆర్కిటిక్ ప్రాంతం అంటే కేవలం మైళ్ళ కొద్దీ కప్పుకొని ఉండే మంచు, -డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజెస్ వల్ల ఇప్పుడు ఆ మంచు వేగంగా కరిగిపోతుంది. మంచు కరిగితే యుద్ధం ఎందుకు వస్తుందని మీకు డౌట్ రావచ్చు. అయితే ఇక్కడే అసలైన జియో పాలిటిక్స్ ఉన్నాయి. ఆర్కిటిక్ మంచు కింద ప్రపంచంలోనే అతిపెద్ద చమురు, సహజ వాయువు, అత్యంత విలువైన ఖనిజాల నిక్షేపాలు ఉన్నాయి. మంచు కరగడం వల్ల ఆసియా, యూరప్, అమెరికాలను కలిపే కొత్త షిప్పింగ్ రూట్లు అందుబాటులోకి వస్తున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం, ఖర్చు సగానికి పైగా తగ్గుతాయి. ఈ అపారమైన సంపద, వ్యూహాత్మక మార్గాల కోసం ఇప్పుడు రష్యా, నాటో దేశాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అథోస్ సలోమ్ హెచ్చరికల ప్రకారం రష్యా ఇప్పటికే ఆర్కిటిక్లోని వ్యూహాత్మక దీవులు, ప్రాంతాలకు తన అత్యాధునిక క్షిపణి వ్యవస్థలను, మిలిటరీ బేస్లను తరలిస్తుంది. ఆర్కిటిక్ సర్కిల్స్లో ఏ చిన్న పొరపాటు జరిగినా అది రష్యా, నాటో మధ్య నేరుగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని సలోమ్ అంచనా వేశారు. కేవలం ఆర్కిటిక్ మాత్రమే కాదు, ఆఫ్రికా ఖండాలలోని సహెల్ ప్రాంతంపై కూడా సలోమ్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. సహెల్ అనేది సహారా ఎడారికి దక్షిణాన ఉన్న ఒక సువిశాల ప్రాంతం. ముఖ్యంగా ఆ ప్రాంతంలోని ఉత్తర నైగర్ పరిసర ప్రాంతాలలో ఫ్రాన్స్, అమెరికా వంటి పాశ్చాత్య దేశాల సైన్యాలు వెనుదిరిగాయి. ఇలా వెస్టర్న్ ఫోర్సెస్ వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఉగ్రవాద గ్రూపులు ప్రాబల్యం విపరీతంగా పెరుగుతోంది. అక్కడ తమ ఆధిపత్యాన్ని, ప్రభావాన్ని నిలుపుకోవడానికి అమెరికా, రష్యా లాంటి దేశాలు పరోక్ష యుద్ధాలు మొదలు పెడుతున్నాయి. ఒకవైపు ఉగ్రవాదం, మరోవైపు రష్యా, వెస్టర్న్ దేశాల షాడో వార్ వల్ల ఆఫ్రికాలోని ఈ ప్రాంతం మరో పెద్ద సంక్షోభంలోకి నెట్టబడుతుందని సలోమ్ హెచ్చరిస్తున్నారు. అథోస్ సలోమ్ చేసిన హెచ్చరికలు కేవలం నమ్మకాలుగానే కనిపిస్తున్నప్పటికీ, ఆర్కిటెక్ట్ వనరుల కోసం రష్యా, నాటో పోటీ పడటం, ఆఫ్రికాలో అస్థిరత ఏర్పడటం అనేవి రియల్ వరల్డ్ సైంటిఫిక్ అండ్ పొలిటికల్ ఫ్యాక్ట్స్ అని చెప్పొచ్చు. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా వాతావరణ మార్పులను, ఈ భూగోళ రాజకీయ ఉద్రిక్తతలను అదుపులోకి తీసుకోకపోతే భవిష్యత్తులో ఆర్కిటెక్ట్ మంచు నుంచి వచ్చే మంటలు ఈ ప్రపంచాన్ని దహించివేసే ప్రమాదం ఉంది. ముందుగా ఈ అథోస్ సలోమ్ ఎవరు అనే వివరాల్లోకి వెళ్తే, బ్రెజిల్కు చెందిన ఈయన్ని అందరూ
లివింగ్ నోస్ట్రాడామస్ అని పిలుస్తారు. గతంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 మహమ్మారిని, బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II మరణాన్ని కూడా ఈయనే ముందు అంచనా వేశారనే ప్రచారం కూడా ఉంది. సలోమ్ 2026 సంవత్సరానికి సంబంధించి కూడా 10 ముఖ్యమైన జోష్యాలు చెప్పారు. అందులో ఇప్పటికే 2 నిజమయ్యాయని ఆయన స్వయంగా పేర్కొన్నారు. అందులో ఒకటి మిడిల్ ఈస్ట్ సంక్షోభం. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరుగుతాయని, మిడిల్ ఈస్ట్లో అస్థిరత ఏర్పడుతుందని ఆయన అంచనా వేశారు. ఇక రెండవది స్పెయిన్ వరల్డ్ కప్ విజయం. ఫుట్బాల్ ప్రపంచ కప్ విజేతగా నిలిచే టీం జెర్సీ రంగుల ఫైర్ని పోలి ఉంటాయని, ఆ లిస్టులో స్పెయిన్ విజేతగా నిలుస్తుందని అంచనా వేశారు. తాను కేవలం ఒక ఫ్యూచరిస్ట్ లేదా భవిష్యవేత్త మాత్రమే కాదని, ఒక పారాసైకాలజిస్ట్ అని సలోమ్ స్పష్టం చేశారు. సింబాలిక్ అనాలిసిస్, గ్లోబల్ ప్యాటర్న్స్ అధ్యయనాలను ఉపయోగించి ఈ ప్రిడిక్షన్స్ చేస్తారని చెప్పారు. అయితే ఏ ప్రిడిక్షన్ కూడా 100% ఖచ్చితమైంది కాదని, ఇవన్నీ రాబోయే ప్రమాదాలను అర్థం చేసుకొని హెచ్చరించడానికేనని సలోమ్ అంగీకరించారు. మరి ఇప్పుడు సలోమ్ హెచ్చరించిన అత్యంత భయంకరమైన అంశం ఆర్కిటిక్ వార్. గతంలో ఆర్కిటిక్ ప్రాంతం అంటే కేవలం మైళ్ళ కొద్దీ కప్పుకొని ఉండే మంచు, -డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజెస్ వల్ల ఇప్పుడు ఆ మంచు వేగంగా కరిగిపోతుంది. మంచు కరిగితే యుద్ధం ఎందుకు వస్తుందని మీకు డౌట్ రావచ్చు. అయితే ఇక్కడే అసలైన జియోపాలిటిక్స్ ఉన్నాయి. ఆర్కిటిక్ మంచు కింద ప్రపంచంలోనే అతిపెద్ద చమురు, సహజ వాయువు, అత్యంత విలువైన ఖనిజాల నిక్షేపాలు ఉన్నాయి. మంచు కరగడం వల్ల ఆసియా, యూరప్, అమెరికాలను కలిపే కొత్త షిప్పింగ్ రూట్లు అందుబాటులోకి వస్తున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం, ఖర్చు సగానికి పైగా తగ్గుతాయి. ఈ అపారమైన సంపద, వ్యూహాత్మక మార్గాల కోసం ఇప్పుడు రష్యా, నాటో దేశాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అతోస్ సలోమ్ హెచ్చరికల ప్రకారం రష్యా ఇప్పటికే ఆర్కిటిక్లోని వ్యూహాత్మక దీవులు, ప్రాంతాలకు తన అత్యాధునిక క్షిపణి వ్యవస్థలను, మిలిటరీ బేస్లను తరలిస్తుంది. ఆర్కిటిక్ సర్కిల్స్లో ఏ చిన్న పొరపాటు జరిగినా అది రష్యా, నాటో మధ్య నేరుగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని సలోమ్ అంచనా వేశారు. కేవలం ఆర్కిటిక్ మాత్రమే కాదు, ఆఫ్రికా ఖండాలలోని సహెల్ ప్రాంతంపై కూడా సలోమ్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. సహెల్ అనేది సహారా ఎడారికి దక్షిణాన ఉన్న ఒక సువిశాల ప్రాంతం. ముఖ్యంగా ఆ ప్రాంతంలోని ఉత్తర నైగర్ పరిసర ప్రాంతాలలో ఫ్రాన్స్, అమెరికా వంటి పాశ్చాత్య దేశాల సైన్యాలు వెనుదిరిగాయి. ఇలా వెస్టర్న్ ఫోర్సెస్ వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఉగ్రవాద గ్రూపులు ప్రాబల్యం విపరీతంగా పెరుగుతోంది. అక్కడ తమ ఆధిపత్యాన్ని, ప్రభావాన్ని నిలుపుకోవడానికి అమెరికా, రష్యా లాంటి దేశాలు పరోక్ష యుద్ధాలు మొదలు పెడుతున్నాయి. ఒకవైపు ఉగ్రవాదం, మరోవైపు రష్యా, వెస్టర్న్ దేశాల షాడో వార్ వల్ల ఆఫ్రికాలోని ఈ ప్రాంతం మరో పెద్ద సంక్షోభంలోకి నెట్టబడుతుందని సలోమ్ హెచ్చరిస్తున్నారు. అతోస్ సలోమ్ చేసిన హెచ్చరికలు కేవలం నమ్మకాలుగానే కనిపిస్తున్నప్పటికీ, ఆర్కిటెక్ట్ వనరుల కోసం రష్యా, నాటో పోటీ పడటం, ఆఫ్రికాలో అస్థిరత ఏర్పడటం అనేవి రియల్ వరల్డ్ సైంటిఫిక్ అండ్ పొలిటికల్ ఫ్యాక్ట్స్ అని చెప్పొచ్చు. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా వాతావరణ మార్పులను, ఈ భూగోళ రాజకీయ ఉద్రిక్తతలను అదుపులోకి తీసుకోకపోతే భవిష్యత్తులో ఆర్కిటెక్ట్ మంచు నుంచి వచ్చే మంటలు ఈ ప్రపంచాన్ని దహించవేసే ప్రమాదం ఉంది. ఈ షాకింగ్ సమాచారంపై మీ అభిప్రాయం ఏంటి? అతోస్ సలోమ్ చేసిన ప్రిడిక్షన్స్ నిజమవుతాయని మీరు నమ్ముతున్నారా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఆస్ట్రీమ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.